అట్లా రుచీకుడు వివాహం చేసుకున్నాడు. ఒక రోజు భృగు మహర్షి వారు వచ్చారు. మామగారు రాగానే కోడలు నమస్కారం చేసింది. గృహస్థాశ్రమం చక్కగా నడుస్తున్నదా అమ్మా? అయ్యా, మీ బోటి వంశానికి వచ్చినటువంటి ఇల్లాలను, కానీ నాకు చిన్న కోరిక ఉన్నది మామగారు. నేను రాజబిడ్డనాయ్, నా భర్త మహా తపశ్శాలి, కాబట్టి ఒక మంచి యోగ్యుడైన ఈ వంశం సంప్రదాయాన్ని నిలబెట్టేటువంటి ఒక కొడుకు కావాలి. అలా నాకు అనుగ్రహించండి, ఆశీర్వదించండి అని చెప్పి కోడలు మామగారిని ప్రార్థన చేసింది. తప్పకుండా అమ్మా, ఇక్కడే ఉంటాను, ఒక 2-3 రోజులు చక్కగా జపం చేసి అనుష్ఠానం చేసి నీకు ప్రసాదం ఇచ్చే వెళ్తానమ్మా. ఈ విషయము తల్లిగారికి తెలిసింది. అటువైపు కుటుంబంలో ఒక్కరితే బిడ్డ, ఆమెకు కూడా ఎప్పటి నుంచో ఉన్నది. బిడ్డను కన్యాదానం చేస్తే వెళ్ళిపాయే, మరి ఇంట్లో వంశాన్ని నిలబెట్టే బాధ్యత స్త్రీగా కోడలిగా నా మీద ఉన్నది. ఇప్పుడు నా బిడ్డకు వాళ్ళ మామగారు ఏదో ప్రసాదం ఇస్తా అన్నాడట. మనం కూడా ఓ అప్లికేషన్ మన గోత్రనామాలు కూడా పెడితే అయిపోతుంది. బిడ్డను పిలిచి, అమ్మాయి నీకు తెలుసు కదా మన ఇంట్లో కూడా ఎవరు లేరు, కాబట్టి మీ మామగారిని నాకు కూడా పుత్ర సంతానం అయ్యేటట్టుగా ఆశీర్వచనం చేయమని, ప్రసాదం ఇమ్మని. దానిదేమున్నదమ్మా, మా మామగారు చాలా దయావంతులు, తప్పకుండా అడుగుతానమ్మా అని చెప్పి